కృష్ణా జిల్లా గన్నవరంలో రాకీ అవెన్యూస్ ఘరానా మోసానికి పాల్పడింది. పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఫ్లాట్లు ఇస్తామని జనాన్ని నమ్మించింది. ఏళ్లు గడుస్తున్నా కూడా ఇంకా ప్లాట్లు అప్పగించలేదు. అసలు రాకీ అవెన్యూస్ చేసిన మోసమేంటి, బాధితులు ఏం చెబుతున్నారు? కృష్ణా జిల్లా గన్నవరంలో రాకీ అవెన్యూస్ చేసిన ఘరానా మోసం బయటపడింది. జనం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. తీరా ఫ్లాట్లు కావాలని అడిగితే ఇవ్వకుండా బెదిరిస్తున్నారు. 2017లో రాకీ వెంచర్స్కు ఒక బిల్డర్తో అగ్రిమెంట్ జరిగింది. చిన్న పెద్ద ల్యాండ్ ఓనర్లంతా కలిశారు. మొత్తం 21 మంది రైతులు ఓనర్లుగా ఏర్పడ్డారు. గన్నవరం దగ్గరలో 15 ఎకరాల ల్యాండ్ డెవలప్మెంట్కు ఒప్పందం కుదిరింది. అప్పటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడు గుర్రం నానికి ఇందులో ప్రధాన షేర్ ల్యాండ్ ఉంది. 2019 దాకా అంతా బాగానే జరిగింది. అందరూ అడ్వాన్సులు ఇచ్చారు. రాజమండ్రి దగ్గరలోనూ ఒక వెంచర్ వేశారు. ఇంతలోనే ప్రభుత్వం మారింది. పరిస్థితులు మారిపోయాయి. పెట్టుబడులు నిలిచిపోయాయి. ఇక బిల్డర్ అగ్రిమెంట్ చేసుకున్న రామయ్య వేణుకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఆ తర్వాత కరోనా కూడా ఆయనకు శాపంలా మారింది. ఆయన క్యాన్సర్ బారిన పడి ఆసుపత్రిలో చేరాడని ప్రస్తుతం ఫేజ్ 1లో ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగులు చెబుతున్నారు. ఫేజ్ 2 కూడా ప్రారంభించిన రామయ్య వేణు ఒక్కసారిగా ప్రాజెక్ట్ ఆపేశాడు. ఫేజ్ 1లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ గుర్రం నానిని కాంటాక్ట్ అయ్యారు. ఫేజ్ 1 ల్యాండ్లో గుర్రం నాని ప్రధాన వాటాదారుగా ఉన్నాడు. 670 ఫ్లాట్లలో దాదాపు 50కి పైగా ఫ్లాట్లు గుర్రం నాని వాటాకొచ్చాయి. రామయ్య వేణు క్యాన్సర్తో మంచం మీద ఉన్నప్పుడే గుర్రం నాని ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడని చెబుతున్నారు. గుర్రం నాని మాత్రం ఆ వెంచర్ తనదే అని చెబుతున్నట్లుగా ఒక వాయిస్ రికార్డ్ బయటపడింది. ఆ ఫ్లాట్స్లో ఉండే రిటైర్డ్ ఉద్యోగులు గుర్రం నానిని ఒక ల్యాండ్ ఓనర్గానే చెబుతున్నారు. అతను లేకపోతే అసలు ఫేజ్ 1 పూర్తయ్యేదే కాదంటున్నారు. రామయ్య వేణు గురించి అడిగితే ఆయన ఏం చేయలేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఫేజ్ 2 అసలు పూర్తే కాలేదని, ఫేజ్ 1లో ఫ్లాట్లు ఇస్తున్నామని అంటున్నారు. ఓ ఆర్మీ అధికారి తన తల్లిదండ్రుల కోసం రాకీ అవెన్యూస్ గన్నవరంలో కట్టిన చంద్రిక అయోధ్య ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టారు. బ్యాంక్ లోన్ ద్వారా వెళ్లిన ఆయనకు చుక్కెదురైంది. ఇప్పుడు తమ ఫ్లాట్ ఇవ్వమని అడిగితే అదనపు సొమ్ము కావాలని అడుగుతున్నారు. తమ బిడ్డ ఇచ్చిన గూడు తమకు దక్కలేదంటున్నారు బాధితులు. గన్నవరంలో రాకీ అవెన్యూస్ లో మేము ఫ్లాట్ కొనుక్కున్నాం 2016-17 ఆ టైంలో. మొత్తం డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నామండి 2018లో రవి కిరణ్ పేరు మీద. 8 సంవత్సరాలు అయింది. ఇంతవరకు మాకు ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఫ్లాట్ చూస్తామండి, చూసి వస్తాము, కీ ఇవ్వమంటే ఇవ్వము, మీరు మనీ కడితేనే ఇస్తామని చెప్పి అని అన్నారు. నాకు చాలా బాధగా ఉంది. మా బాబు బార్డర్ లో ఉన్నాడండి, పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నాడు. రూపాయి పోగు చేసి పిచ్చుకులాగా గూడు కట్టుకుందాం అని చెప్పి చేసుకుంటే ఇంతవరకు మాకు ఫ్లాట్ ఇవ్వలేదు. 50 లక్షలు, 48 లక్షలు చిల్లరి 50 దాకా ఖర్చు అయింది మాకు. ఇక తనకు రావాల్సిన ఫ్లాట్లు ఇవ్వాలని ఒక బాధితులు అడిగితే ఇవ్వడం లేదు. ఆ ఫ్లాట్కు పలు కండిషన్లు పెట్టి లోపలికి రాకుండా చేస్తున్నారు. ఇంటీరియర్ చేయించుకోవడానికి సైతం గుర్రం నాని చెప్పినట్లే వినాలని అంటున్నారు. ఫ్లాట్కు దాదాపు 25 లక్షలకు పైగా కట్టి డబ్బు రాక ఇటు ఫ్లాటు దక్కక ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నాడు.